నైబర్హుడ్ ఫస్ట్ మోడీ సర్కార్ విదేశాంగ విధానాల్లో కీలకమైంది ఇదే. కానీ చాలా కాలంగా భారత్కు పొరుగు దేశాల నుంచే సవాలు ఎదురవుతూ ఉన్నాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, ఆఖరికి మన నుంచి భారీ సాయం పొందిన శ్రీలంక నుంచి సవాలు తప్పటం లేదు. ఈ పరిస్థితులనే తనకు అనుకూలంగా మార్చుకోవాలనేది డ్రాగన్ కంట్రీ చైనా కుట్ర. మరి ఈ సవాళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? పొరుగు దేశాలకు సాయం చేయటంలో ముందుండాలి. తాజా బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే చేసింది భారత్. అయితే ఈ కేటాయింపుల్లో తన మార్కు చూపించే ప్రయత్నం చేసింది. ఇంతకు పొరుగు దేశాలకు కేటాయింపుల్లో మోడీ సర్కార్ అనుసరించిన స్ట్రాటజీ ఏంటి? భూటాన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వటం వెనుక వ్యూహం ఏంటి? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భారత్ స్ట్రాటజీ మారిందా? భూటాన్కు ప్రాధాన్యం ఇవ్వటం వెనుక వ్యూహమేంటి? చైనా సైడ్ తీసుకోవద్దని పరోక్షంగా హెచ్చరించడమేనా? మనం జీవితంలో ఎదుగుతూ ఉంటే కొంతమంది సంతోషిస్తారు, మరికొంతమంది ద్వేషిస్తారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు మనకు దూరంగా ఉంటే, ద్వేషించేవాళ్లు మాత్రం మన పక్కనే ఉంటారు. 2 ఏళ్లుగా మన దేశ దౌత్యపరమైన పరిస్థితి చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. భారత భూభాగానికి చుట్టూ ఉన్న దేశాల్లో ఇప్పుడు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయ అవసరాలు, ఉగ్రవాద చర్యలు, దౌత్యపరమైన సమస్యలు. కారణం ఏదైనా సరే, భారత్ చుట్టూ ఉన్న పలు దేశాలు యాంటీ ఇండియా సెంటిమెంట్తో రగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే భారత్కు పెను సవాల్ విసురుతోంది. మరి ఈ సవాళ్లన్నింటికీ ఎలా చెక్ పెట్టాలి? ఆయా దేశాలకు కష్టాల్లో అండగా నిలబడాలి. తాజా బడ్జెట్లో మోదీ సర్కార్ భారత పొరుగు దేశాలకు సాయం చేయటం కోసం 5,483 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది గడిచిన ఏడాది సవరించిన 5,806 కోట్ల రూపాయల కంటే కాస్త తక్కువ. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం మొత్తం 20,516 కోట్లు కేటాయించగా, పొరుగు, వ్యూహాత్మక దేశాలకు సహాయం కీలకమైన అంశంగా మారింది. ఈ కేటాయింపుల్లో అగ్రస్థానం భూటాన్కే చేశారు. 2025-26లో 2,150 కోట్లను భూటాన్కు కేటాయించారు. గత ఏడాది 2,543 కోట్లు కేటాయించిన మోదీ సర్కార్ ప్రస్తుతం కోత విధించింది. అయినప్పటికీ భూటాన్ మౌలిక సదుపాయాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారానికి నిధులు అందించటంతో పాటు భూటాన్ అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. మరోవైపు మాల్దీవులకు కేటాయింపుల్లో ఈసారి 130 కోట్లు పెంచారు. గత ఏడాది 470 కోట్లు సహాయంగా అందిస్తే ఈసారి 600 కోట్లు కేటాయించి ఆ దేశానికి అండగా నిలిచారు. మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంకల్లా మారింది. దీంతో మాల్దీవుల్లో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. తర్వాత మాలేకు చేసిన కేటాయింపుల్లో 130 కోట్ల సాయాన్ని పెంచింది. గత ఏడాది తగ్గించటానికి కారణం ముయిజ్జు చైనా అనుకూల వైఖరే. తాజాగా ఆయనలో మార్పు రావటంతో మాలేను ఆదుకోవటానికి భారత్ సిద్ధపడింది. తాజా బడ్జెట్లో ఆఫ్ఘనిస్తాన్కు చేసిన సాయాన్ని వ్యూహాత్మకంగా చెప్పుకోవాలి. గత ఏడాది ఆఫ్ఘన్కు 50 కోట్లు సాయంగా ఇస్తే ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు కాబూల్కు సాయంగా ప్రకటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర్నుంచి ఆ సర్కారును భారత్ గుర్తించలేదు. అయితే ఇటీవల తాలిబాన్లతో దౌత్య సంబంధాల దిశగా అడుగులు వేస్తోంది. గత నెలలో దుబాయ్ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ అధికారుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో మానవతా సాయం కొనసాగిస్తూ అదనంగా ఆఫ్ఘన్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగమవుతామని భారత్ హామీ ఇచ్చింది. అందుకు ప్రధాన కారణం పాకిస్తానే. మనపై ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ బంగ్లాదేశ్తో కలిసి కుట్రలు మొదలుపెట్టింది. ఫలితంగా వ్యూహం మార్చిన మోదీ సర్కారు తాలిబాన్లకు అండగా నిలుస్తోంది. మరోవైపు మయన్మార్లో కొనసాగుతున్న గందరగోళం మధ్య ఆ దేశానికి ఆర్థిక సాయంలో కోత విధించింది. గత ఆర్థిక సంవత్సరంలో 400 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో 350 కోట్లు కేటాయించింది. మయన్మార్లో రెబెల్స్ భారత ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలతో సహా విస్తారమైన భూభాగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో ప్రజల రాకపోకలపై కేంద్రం ఇటీవల నిబంధనలను కఠినతరం చేసింది. ఇక నేపాల్కు 700 కోట్లు, శ్రీలంకకు కేటాయింపులు 300 కోట్లు ఆర్థిక సాయంగా ప్రకటించారు.
అయితే సరిహద్దుల్లో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్కు ఆర్థిక సాయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాది కేటాయించిన 120 కోట్ల రూపాయల్నే ఇప్పుడు ప్రకటించారు. అందుకు ప్రధాన కారణం బంగ్లా విషయంలో సంయమనం పాటించటమే. ఓవరాల్ కేటాయింపుల్లో భూటాన్కు మాత్రమే అధిక సాయం ఇవ్వటం వెనుక అసలు కారణం చైనాయే. భూటాన్ మినహా మిగిలిన దేశాలన్నీ ఏదో ఒక సమయంలో చైనా పంచన చేరి మన దేశాన్ని సవాల్ చేసినవే. కానీ భూటాన్ మాత్రం ఎప్పుడూ భారత్తోనే ఉంటోంది. అందుకే ఆ దేశానికి అధిక కేటాయింపులు చేశారు.